జాబ్ వెతుక్కోవడం, ఎంతొస్తుంది, సాలరీస్ తక్కువ, ఎక్కువ ఇలాంటి క్వెషన్స్ చాలామందికున్నాయి. సో, నిజం చెప్పాలంటే ఆర్కిటెక్చర్ కోర్స్‌లో చదివాక, అంత కష్టపడి, అంత ఖర్చు పెట్టి చదివాక స్టార్టింగ్ సాలరీస్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోస్ట్ కార్డ్స్ బై వాణి. థంబ్‌నెయిల్ చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది కదా. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఆర్కిటెక్చర్ కోర్స్ ఎలా చేయాలి, ఎవరెవరు ఎలిజిబుల్ ఇవన్నీ డిస్కస్ చేస్తాను. అయితే ఇది పెద్ద ప్రొఫెషనల్ టాక్‌లా కాకుండా మనం ఇంట్లో డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు మన కజిన్స్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా డౌట్స్ అడుగుతారు, చిన్న చిన్న డౌట్స్ ఇవన్నీ కూడా నేను ఇలా నార్మల్ చిట్ చాట్ లాగా క్లారిఫై చేయాలి అని చెప్పి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్. సో, నా ఆర్కిటెక్చర్ కంప్లీట్ అయ్యి 5 years అయిపోయింది ఇప్పటికీ. సో, అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. మేము చదువుతున్నప్పుడు యాక్చువల్లీ అప్పుడప్పుడే ఇంకొంచెం పాపులర్ అవ్వడం స్టార్ట్ అయింది ఆర్కిటెక్చర్. దాని ముందు చేసిన వాళ్ళకైతే కనీసం క్లూ కూడా లేదనమాట. వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే తెలుగు స్టేట్స్ ఏంటంటే మ్యాక్సిమం అందరూ ఇంజనీరింగ్ చేస్తారు, లేకపోతే మెడిసిన్లోకి వెళ్తారు, అందరికీ తెలిసినట్టే. సో, ఈ మధ్య వేరే వేరే కోర్సెస్ కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఆర్కిటెక్చర్ ఒకటి బాగా పాపులర్ అయ్యింది. సో, మనకి ఆర్కిటెక్చర్కి రావడానికి 4 types ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. ఒకటి ఏంటంటే బేసిక్గా ఇంజనీరింగ్, మెడిసిన్ వద్దు ఏమన్నా కొత్తగా చేయాలి అని వచ్చేవాళ్ళు. సెకండ్ కేటగిరీ ఏంటంటే ముందు నుంచి మాకు ఆర్కిటెక్చర్ చెయ్యాలి అని కోరిక, ఒక విష్, ఎయిమ్, అంబిషన్ ఉన్నవాళ్ళు కూడా వస్తారు. అండ్ థర్డ్ కేటగిరీ ఎవరంటే మాకు మ్యాథ్స్ ఉండదురా బాబు ఆర్కిటెక్చర్లో, మాకు మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం లేదు, సో మేము ఆర్కిటెక్చర్ చేయగలుగుతాము అని వచ్చేవాళ్ళు థర్డ్ కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ ఏంటంటే పేరెంట్స్ చెప్పారు కాబట్టి దీంట్లో జాయిన్ అయ్యాము. సో, ఈ 4 కేటగిరీస్ మీరు ఆర్కిటెక్చర్ జాయిన్ అయ్యాక మీట్ అవుతారు మీ కాలేజెస్లో. సో, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం ఆర్కిటెక్చర్ కోర్స్కి వెళ్ళాలంటే మనకి బేస్ ప్రిపరేషన్ ఏంటి. సో, మనం +1 +2 అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కంపల్సరీ ఎంపీసీ తీసుకుని అయితే ఉండాలి. డిప్లొమా చేస్తున్న వాళ్ళు డిప్లొమాలో కంపల్సరీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే మనకి ఉండాలి. అప్పుడే మనం ఆర్కిటెక్చర్ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాము. సో, ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి ఇప్పటి నుంచి చెప్తున్నాను ఏంటంటే మీ పర్సంటేజ్ కనుక 90+ ఉండేటట్టు ఉంటే మీకు మంచి కాలేజెస్, మంచి యూనివర్సిటీస్ వచ్చే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఎలిజిబుల్ అవ్వడానికి 50% అబోవ్ ఉంటే సరిపోతుంది, కానీ 90% ఉంటే మీకు టాప్ 10 కాలేజెస్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, ఇంటర్మీడియట్ మార్క్స్ మీరు లైట్ తీసుకోకండి. బాగా చదివితే, మంచి పర్సెంటైల్ ఉంటే మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. సో, ఇప్పుడు మనకి +1 +2 తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆర్కిటెక్చర్కి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ వెళ్ళాలంటే ఎంసెట్, ఏఐట్రిపుల్ ఇవన్నీ ఎలాగో ఇప్పుడు మనకి ఆర్కిటెక్చర్కి కూడా జేఈ మెయిన్స్ పేపర్ 2 ఒకటి ఉంటుంది. నాటా అంటే నేషనల్ యాప్టిట్యూడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, నేషనల్ వైజ్ జరుగుతుంది. సో, ఈ 2 ఎగ్జామ్స్ మనం రాస్తే మంచి కాలేజెస్లో వస్తాయి. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ బేస్ అనమాట. ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్లోకి వెళ్ళడానికి ఇది కంపల్సరీ అటెంప్ట్ చేయాలి, ఏదో ఒక ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాలి. నేను 2 సజెస్ట్ చేస్తాను, 2 రాయండి, ఏదో ఒక దాంట్లో అయినా వస్తుంది కంపల్సరీ. సో, ఇప్పుడు మనకి జేఈ మెయిన్స్ మెయిన్గా ఈ ఐఐటీస్, ఎన్ఐటీస్ వీటి కోసం జేఈ మెయిన్స్ యూజ్ అవుతుందన్నమాట. నాటా వచ్చేసి మనకి ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో కాలేజెస్ అన్నీ ఆల్మోస్ట్ తీసుకుంటాయి నాటా ఎగ్జామ్స్. మీరు ఒకసారి ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ నాటా తీసుకోవు, జేఈ మెయిన్స్ కావాలంటాయి. ఇప్పుడు జేఎన్ఎఫ్ఏయు లాంటివి నాటా స్కోర్ చూస్తాయి. జేఎన్ఎఫ్ఏయు హైదరాబాద్లో ఉంది, అది గవర్నమెంట్ కాలేజే. సో, మీరు అవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. నాటా వెబ్సైట్కి వెళ్ళండి ఒకసారి, www.nata.in అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో మీకు మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరైతే ఆర్కిటెక్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అది ఇంకా ఇప్పుడు March 1న నాటావి ఓపెన్ అవుతుంది వెబ్సైట్లో. ఆ ఎగ్జామ్ రాయడానికి మనకి ఏప్రిల్ నుంచి జూలై వరకు టైం ఉంటుంది. మొత్తం 3 attempts చేయొచ్చు మనం నాటా ఎగ్జామ్ని. 3 attemptsలో బెస్ట్ ఆఫ్ 3 చేస్తారు. ఒక్కసారి రాసి మంచి మార్క్స్ వస్తే ఓకే, కానీ ఒక్కసారి రాసి మంచి మార్క్స్ రాలేదు అనుకోండి, ఇంకొకసారి అటెంప్ట్ చేయొచ్చు. అప్పుడు యావరేజ్గా వచ్చిందంటే ఇంకోసారి 3 attempts అట్లా చేసుకున్నాక బెస్ట్ ఆఫ్ 3 సెలెక్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు ఆ 3లో మీకు 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. 80 మార్క్స్ వచ్చేసి పాస్ మార్క్ అనమాట. సో, ఇప్పుడు హైయెస్ట్ వచ్చి 170, 180 మార్క్స్ తెచ్చుకుంటారు. వాళ్ళేంటంటే టాప్ 10 కాలేజెస్‌లో ఉంటారు. 80 జస్ట్ 80 క్రాస్ అయిందనుకోండి, మనకి అప్పుడే స్టార్టప్ పెట్టిన కాలేజెస్, చిన్న ప్రైవేట్ కాలేజెస్ ఇలాంటివి వస్తాయన్నమాట. అండ్ ఇంకొకటి మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ కూడా ఉంది కదా! సో, దాన్ని బట్టి కూడా మీకు సీట్స్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, ఓబీసీకి, బీసీకి వీళ్ళకి కొంచెం సీట్ ప్రిఫరెన్సెస్ అయితే ఉంటాయి గవర్నమెంట్ కాలేజెస్‌లో. అవి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ప్రిపరేషన్ ఎలా ఉంటుంది నాటాకి, జేఈఈ మెయిన్స్‌కి. ఈ సంవత్సరం అయితే 2024 గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో చూస్తే గనుక మీరు ఆ వీడియోది సరిగ్గా చెక్ చేసుకోండి. ఆ ఇయర్ ఏమేం రూల్స్ మారినాయో. ఇది ఈ ఇయర్‌కి మాత్రమే అప్లికబుల్ అనమాట. నెక్స్ట్ ఇయర్ రూల్స్ చేంజ్ అవుతా వస్తాయి. సో, ఇప్పుడు నాటా ఎగ్జామ్‌కి మనకేంటంటే 80 మార్క్స్ వచ్చేసి డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంటుంది. సో, మనకక్కడ 3 అవర్స్ ఎగ్జామ్‌లో మనం డ్రాయింగ్ ఒకటి చేస్తాము. వాళ్ళక్కడ పేపర్, మనం పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ ఇవన్నీ మనమే క్యారీ చేయాలి. వాళ్ళు జస్ట్ ఒక డ్రాయింగ్ షీట్ మనకిస్తారు. సో, వాళ్ళిచ్చిన 3 క్వెషన్స్ మనం అటెంప్ట్ చేసి అక్కడ డ్రాయింగ్ చేయాల్సొస్తుంది. అది అయిపోయాక మనకి 120 మార్క్స్ వచ్చేసి ఎంసీక్యూస్ ఉంటాయి. అంటే దాంట్లో యాప్టిట్యూడ్ క్వెషన్స్ అడుగుతారు. మీ డిజైన్ థింకింగ్ స్కిల్స్, కొన్ని న్యూమరికల్స్ ఇవన్నీ క్వెషన్స్ ఉంటాయి. ఇంకా ఈ బిల్డింగ్ కట్టిందెవరు, ఆ బిల్డింగ్ కట్టిందెవరు, ఇలాంటి జనరల్ నాలెడ్జ్ అంతా చదువుకోవాలి. మనకి ఈ మెటీరియల్స్ అన్నీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అయితే బుక్స్ దొరుకుతాయి నాటా ఎంట్రన్స్ ఎగ్జామ్‌వి. అండ్ ఇప్పుడు సిటీస్‌లో అన్నిట్లో నాటా కోచింగ్ సెంటర్స్ కూడా వచ్చేసాయి. సో, మీరు అక్కడికెళ్ళి కోచింగ్ తీసుకున్న 1-2 మంత్స్ మీకు కవర్ అయిపోతుంది. ఇవన్నీ నేర్చుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ డెఫినెట్లీ రాయొచ్చు. మీ స్కోర్ అబోవ్ 100 అయితే పెట్టుకోండి. అంటే నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే పాస్ మార్క్ అయ్యి చేయడం కంటే ద బెస్ట్ కాలేజ్‌కి వెళ్ళాలి అన్న ఇది పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాలేజెస్. సో, ఇండియాలో టాప్ 5 కాలేజెస్ ఏంటో చెప్తాను. అది మీరు చూసుకోండి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని చెప్పి ప్రతి ఇయర్ మనకి ర్యాంకింగ్ ఇస్తుందన్నమాట. నేషనల్ ర్యాంకింగ్ అది. ఆర్కిటెక్చర్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ ఇవన్నిటికీ ఎన్ఐఆర్ఎఫ్ అనే ఒక సంస్థ మనకి అది ర్యాంకింగ్ ఇస్తుంది. సో, దాంట్లో మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు టాప్ 10 ప్రతి ఇయర్ అటు ఇటు అవుతాయి కానీ ఆ టాప్ 10 ఎప్పుడూ ఉంటాయి. సో, మీరు అలాంటి కాలేజెస్ ప్రిఫర్ చేస్తే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. సో, ఆర్కిటెక్చర్లో ఫస్ట్ కాలేజ్ వచ్చి ఐఐటి ఖరగ్పూర్. సో, ఆ కాలేజ్లో సీట్ తెచ్చుకోవడం కష్టం. బట్ మీకు 90% అబోవ్ అండ్ నాటాలో టాప్ మార్క్స్ రావడం, లేకపోతే జేఈఈ 2 క్లియర్ చేయడం వల్ల మీకు ఐఐటి ఖరగ్పూర్లో ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ కాలేజ్ వచ్చేసి ఎన్ఐటి క్యాలికట్. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. చాలా ఎన్ఐటీస్లో ఆర్కిటెక్చర్ ఉంది, కానీ సెకండ్ ర్యాంకింగ్ ఎన్ఐటి క్యాలికట్కి అయితే వచ్చింది. థర్డ్ కాలేజ్ వచ్చి ఎస్పీఏ ఢిల్లీ. ఎస్పీఎస్ కూడా మొత్తం మనకి 3 ఉన్నాయి. ఎస్పీఏ ఢిల్లీ, ఎస్పీఏ విజయవాడ, ఎస్పీఏ భువనేశ్వర్. కానీ థర్డ్ ర్యాంక్ వచ్చి ఎస్పీఏ ఢిల్లీకి వచ్చింది. ఫోర్త్ కాలేజ్ వచ్చి సిఈపిటి సెప్ట్ అహ్మదాబాద్. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ, కానీ ఇది ఇండియాలో టాప్ మోస్ట్ యూనివర్సిటీ అనమాట ప్రైవేట్ సెక్టార్లో. నెక్స్ట్ వచ్చేసి జేజే కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ముంబై. ఇది కూడా చాలా ఓల్డ్ కాలేజ్. ఇక్కడ కూడా సీట్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఇవి టాప్ 5 కాలేజెస్ ఇన్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. లేదు మేము ఇండియా అంటే ఇప్పుడు స్టేట్ దాటి వెళ్ళము, మాస్టర్స్కి అయితే వెళ్తామేమో, ప్రస్తుతం బ్యాచులర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి ఇక్కడ మా స్టేట్లోనే చేస్తాము, ఏపీ కానీ తెలంగాణ కానీ చేస్తాము అనుకుంటే మీకు ఏపీ, తెలంగాణ or చుట్టుపక్కల కర్ణాటకలో కూడా కొన్ని మంచి కాలేజెస్ ఉన్నవి. అవి కూడా నేను మీకు లిస్ట్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ తీసుకుంటే గవర్నమెంట్ కాలేజెస్లో జేఎన్ఎఫ్ఏయు హైదరాబాద్ ఉంది. మీకు ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావటం కష్టం. మెరిట్ ఉంటేనే సీట్ వస్తుంది ఓసీ కేటగిరీ వాళ్ళకి. కానీ ప్రైవేట్ కాలేజెస్లో ఇప్పుడు మనం డొనేషన్ కట్టాక కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఇవ్వవు, బట్ మోస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ కాలేజెస్ డొనేషన్ సీట్స్ ఉంటాయి. మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడం అనేది చాలా కష్టం మీద వచ్చినప్పుడు ఆ సీట్ మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్లో లెక్చరర్స్ మనల్ని పట్టుకుని నువ్వు ఇది చెయ్యాలి, చదవాలి ఇలా చెప్పరు. అవంతా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన ఇంటర్ ఏజ్ క్రాస్ అయ్యి డిగ్రీలో వచ్చినప్పుడు మనకి మనం ఓన్గా చదువుకోవాలి అని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో
సో గవర్నమెంట్ కాలేజ్ వెళ్ళినప్పుడు డైవర్షన్స్ పెట్టుకోకుండా మీరు ఫోకస్ కెరియర్ మీద చేస్తే అప్పుడు మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందన్నమాట. సో జేఎన్ఎఫ్యు అనేది ఇప్పుడు టాప్ కాలేజ్ అది. సో దాంట్లో రావడం కష్టం. సో వచ్చిన సీట్ని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ప్రైవేట్ కాలేజెస్ వచ్చి మనల్ని వాళ్ళు పట్టుకుని చెప్తారు, ఇంకా ఇది ఇలా చేయాలి అలా చేయాలి. సో స్పెషల్ కేర్ ఉంటుంది ప్రైవేట్ కాలేజెస్లో. గవర్నమెంట్ కాలేజ్లో అంతా మనమే చూసుకోవాలి. నెక్స్ట్ ప్రైవేట్లో చెప్పడానికి గీతం విశాఖపట్నం చాలా మంచి కాలేజ్ ఆర్కిటెక్చర్కి. వాళ్ళు చాలా బెస్ట్ ఫ్యాకల్టీని అక్కడ తీసుకెళ్తున్నారు. సో వాళ్ళ వర్క్స్ నేను డైరెక్ట్గా చూశాను. సో నాకు ప్రైవేట్ కాలేజెస్లో గీతం విశాఖపట్నం బాగా నచ్చింది. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ కూడా వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకా ఈ మధ్య కాలేజెస్ వచ్చాయి, మీరు అదొకసారి సర్చ్ చేసుకోండి. ఎందుకంటే నేను చదివినప్పుడు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం వెళ్ళే కాలేజ్ చాలా డీటెయిల్గా స్టడీ చేసి అక్కడ ముందు చదివిన వాళ్ళని ఎవరైనా దొరికితే వాళ్ళని కనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే 5 years అనేది నో జోక్. 5 years చదివితే ఆ కాలేజ్లో మనకి బెనిఫిట్ ఉండాలి. మనం ఆ కాలేజ్ నుంచి అల్యూమినీ అన్నప్పుడు మనకి ఎంతో కొంత మనకి ఆ డిగ్రీ యాడ్ ఆన్ అవ్వాలి వాల్యూ మన కెరియర్కి. సో అది గుర్తుపెట్టుకుని జాయిన్ అవ్వండి. దానికి ఆల్ ద బెస్ట్. ఎవరైతే ఈ ఇయర్ ఆర్కిటెక్చర్ చదవడానికి వెళ్తున్నారో మంచి కాలేజ్లో మీకు సీట్ రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్. ఆర్కిటెక్చర్ కోర్స్ అనేది టోటల్ 5 years కోర్స్ ఉంటుంది. సో 4 years మనం చదువుతాము, లాస్ట్ 1 year మనం ఇంటర్న్షిప్ చేస్తాము. ఒక పాపులర్ ఆర్కిటెక్ట్ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి మనం అతని దగ్గర ఆర్ ఆవిడ దగ్గర 1 year ట్రైనింగ్ పొందుతాం అన్నమాట. సో ఈ 5 years మనకి చాలా క్రూషియల్ పీరియడ్. నెక్స్ట్ మనం నిజమైన వరల్డ్ చూస్తాం. ఇప్పటి వరకు ఒకళ్ళ కింద మనకి టీచర్స్, ఫ్యాకల్టీ వీళ్ళ కిందే మనం ఉంటాం, మనకి ప్రపంచం తెలీదు. ఒక్కసారి ఇంటర్న్షిప్కి వెళ్ళాక కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది. ఓకే, ఇలా ఉంటారా క్లయింట్స్, ఇలా ఉంటుందా, అలా ఉంటుందా కన్స్ట్రక్షన్, ఇవన్నీ మనకు తెలుస్తాయి. బట్ ఇంటర్న్షిప్ అయిపోయాక నిజమైన వరల్డ్కి మనం పరిచయం అవుతాం. జాబ్ వెతుక్కోవడం, ఎంత వస్తుంది, శాలరీస్ తక్కువ ఎక్కువ, ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి ఉన్నాయి. సో నిజం చెప్పాలంటే ఆర్కిటెక్చర్ కోర్స్లో చదివాక, అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి చదివాక స్టార్టింగ్ శాలరీస్ 20,000 నుంచే స్టార్ట్ అవుతాయి. ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళినా గవర్నమెంట్ కంపెనీస్కి వెళ్ళినా స్టార్టింగ్ శాలరీస్ 20,000 నుంచే స్టార్ట్ అవుతాయి. మీరు ఇంకా చాలా చాలా అంటే చాలా టాప్ కాలేజ్లో చదివారు అంటే అప్పుడు మీ శాలరీ అయినా కొంచెం పెరగచ్చేమో, కానీ ఇది స్టార్టింగ్ శాలరీ. కానీ మీకు ఎక్కడ మీకు అంటే మీరు లైఫ్లో ఇలాగే 20,000కి ఉండిపోతామా, ఇంత తక్కువ శాలరీ అంటే కాదు. మీకు ఒక 2 years ఎవరి దగ్గరైనా మంచి ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, వర్క్ నేర్చుకోండి. వర్క్ నేర్చుకున్నాక మీ ఓన్గా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగే కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీ ఓన్గా మీరు వర్క్స్ తీసుకుంటారు. అప్పుడు మీరు ఎవరి కింద చేయక్కర్లేదు. మీ ఓన్గా మీరు పెట్టుకున్నాక ఆటోమేటిక్గా మీకు మనీ కనిపిస్తుంది. చాలామంది మాకు ప్యాషన్ ఇది అది చెప్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనీ ఉండకపోతే ఎవరికి నడవదు. మనీ అనేది మెయిన్. సో మనీ కోసమే ఎవరైనా కష్టపడేది. సో ఈ ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో కూడా తెలివితేటలు ఉంటే ఇక్కడ కూడా చాలా సంపాదించవచ్చు. ఇది కూడా చాలా మంచి ఫీల్డ్. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం 2-3 years తక్కువ శాలరీకి వర్క్ చేసినా మీకు మంచి ఆర్కిటెక్ట్ దగ్గర చేస్తే తర్వాత చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. తక్కువ శాలరీ అది ఇది అని చెప్పి ఫీల్ అవ్వకండి. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఇమ్మీడియట్గా వాళ్ళకి గ్రోత్ కనిపిస్తుంది. మన ఫీల్డ్లో పడుతుంది, 5 years పడుతుంది, కొంతమందికి 10 years పడుతుంది. కానీ నిజంగా ప్యాషన్ ఉంది, మీరు ఇలా చేయగలుగుతారు అంటే డెఫినెట్గా దీనికి రావచ్చు. మీరు తప్పకుండా గ్రో అవుతారు. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చి ఆర్కిటెక్చర్ ఎవరు చేయొచ్చు, అందరికీ ఆర్కిటెక్చర్ చేయడానికి అవుతుందా అంటే ఆర్కిటెక్చర్ అనేది అంత ఈజీ కోర్స్ కాదు. దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంకా మీరు పెద్ద కాలేజెస్కి వెళ్తే ఇంకా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చే వర్క్ లోడ్ తీసుకోవడం నార్మల్ విషయం కాదనమాట. ఇప్పుడు మీరంతా రాత్రిపూట కూర్చుని షీట్స్ గీసి ఇచ్చాక నెక్స్ట్ డే వెళ్ళి చూపిస్తే వాళ్ళకి నచ్చకపోతే షీట్ చింపి చేతిలో పెడతారు, మనకి రీడు అని చెప్తారు. ఇవన్నీ మనకి నార్మల్ రొటీన్ అయిపోతాయి. ఇంకా మనకి ఆర్కిటెక్చర్ 4 yearsలో ఇవన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేయాలి.
అండ్ ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ వచ్చి ఓన్లీ క్లాస్ రూమ్కి పరిమితం అవ్వదు. వాళ్ళు మనల్ని కేస్ స్టడీస్కి అని చెప్పి హెరిటేజ్ ప్లేసెస్కి పంపిస్తారు, మార్కెట్ సర్వీస్కి పంపిస్తారు, ఇలాగ మనం బిల్డింగ్ సర్వీస్కి వెళ్తాము, అండ్ టూర్స్ ఉంటాయి, ట్రిప్స్ ఉంటాయి, మనల్ని వేరే స్టేట్స్కి తీసుకెళ్తారు, పెద్ద కాలేజెస్ అయితే వేరే కంట్రీస్కి తీసుకెళ్తారు, అక్కడ ఆర్కిటెక్చర్ చూస్తాము. సో ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది కోర్సు, చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. సో ఇలా అన్నీ ఈ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్లస్ మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మేము టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నాము, దీనికి మ్యాథమెటిక్స్ అక్కర్లేదు అంటే బేసిక్ అయితే కావాలి. మరీ నాకు 1+1 2+2 కూడా అసలు మ్యాథ్స్ అంటే చిరాకు అంటే కుదరదు. కొంచెమైనా ఉండాలి స్టాండర్డ్స్. ఇక్కడ థీరమ్స్ అయితే ఉండవు, కానీ ఇప్పుడు ఫీట్స్, ఇంచెస్, ఈ రూమ్ ఇంత సెంటీమీటర్స్, అంత సెంటీమీటర్స్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అయితే మైండ్లో చేసుకునే మ్యాథమెటిక్స్ స్కిల్స్ అయితే కావాలి. అండ్ అది అందరికీ ఆల్మోస్ట్ ఉంటుంది కూడా. సో దానికేం టెన్షన్ అక్కర్లేదు. సో మీకు ఇవన్నీ ఉన్నాయి అనిపిస్తే మీకు ఇది బెస్ట్ కోర్స్. ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు ఇది చేయొచ్చు. సో ఆల్మోస్ట్ నేను అన్నీ క్లియర్ చేయడానికైతే ట్రై చేశాను. సో ఇప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయి ఇంకేమైనా ఉంటే కనుక మీరు నన్ను కామెంట్స్లో అడగండి, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, పోస్ట్ కార్డ్స్ బై వాణి. మీకు డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. Hope this video is informative. Thank you so much. Keep watching my videos. Thank you all.